విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ఉదయం 10:45 భోగాపురం చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలకనున్నారు. ఉదయం 10:50 ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకోనున్న ప్రధాని 5 నిమిషాల అనంతరం 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనతో స్వాగతం అందుకోనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు ప్రధాని మోదీ. ఉదయం 11:15 టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభ వేదికకు చేరుకోనున్న ప్రధాని మోదీ ఉదయం 11:30 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:05 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ఉదయం 10:45 భోగాపురం చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలకనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, నరేంద్ర మోడీ మరికొన్ని గంటల్లో అయితే భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. 10:45 ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు. అంటే ఇప్పటికే సభా ప్రాంగణం నుంచి 5 జిల్లాల నుండి సుమారు 2000 ఆర్టీసీ బస్సుల్లో 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 13,500 మందికి పైగా గిరిజన మహిళల విద్యార్థులతో దిశ నృత్యం అనేది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే 10:58 నరేంద్ర మోడీ ప్రధాని అల్లూరి సీతారాం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ను ప్రారంభిస్తున్నారు. అయితే ఉదయం 11:30 నుండి 12:55 వరకు ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఈ యొక్క విమానాశ్రయానికి సంబంధించి ప్రధాని మోడీ ప్రారంభించే అంశాల్లో ఏఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఏవిఎస్ యూనివర్సిటీని, అదేవిధంగా జిఎంఆర్ మాన్సిక్ యూనివర్సిటీకి కూడా ప్రారంభిస్తూ నరేంద్ర మోడీకి చేయనున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్లో చూసుకుంటే సుమారు 2,700 ఎకరాలలో 5,000 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తయ్యావని చెప్పుకోవచ్చు. అయితే ప్రజల రాక సంబంధించి భద్రతా విషయానికి వచ్చేసరికి ఎస్పీసీ ఆధ్వర్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. సుమారు 5,000 మంది పోలీసులు అయితే ఈ విధుల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పరంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. భోగాపురం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు అమలు ఉంటుంది. సాధారణ వాహనాలకు మాత్రం వేరే మార్గాలను ధరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సుమారు ఏదైతే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ అందించేందుకు సామర్థ్యం ఉన్న ఎయిర్పోర్ట్ అయితే నిర్మించడం జరిగింది. దీనిని భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణికులకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. సుమారు 3.8 కిలోమీటర్ల రన్వే, ఆధునిక టెర్మినల్, కార్గో సదుపాయాలు, డిజిటల్ చెక్-ఇన్ వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణ విమానాశ్రయంగా కూడా ఈ విమానాశ్రయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు. విమానాశ్రయం ద్వారా పర్యాటక, ఐటీ, పారిశ్రామిక రంగం, లాజిస్టిక్స్, కార్గో రవాణా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు వేగవంతం కానుందనంటే అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో
ముఖ్యంగా చూసుకుంటే భూశాఖకు సంబంధించి కొందరు రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వలేదని, పునరావాసం కూడా ఇవ్వలేదని ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఈ రోజు ఒక చారిత్రక ఘట్టం. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే భారీగా 5 జిల్లాలకు సంబంధించిన పనులు అంటే ఆర్టీసీ బస్సులు 2000 అయితే ప్రైవేటు వాహనాలు కూడా సుమారు 3000 వరకు ఉంటుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే 5000 వాహనాలు అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 10:45 నిమిషాలకు ఎగ్జాక్ట్ గా నరేంద్ర మోడీ భోగాపురం విమానాశ్రయానికి చేరుకొని టెర్మినల్ అయితే ప్రారంభిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనేది ఒక ప్రత్యేక స్వాతంత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునికంగా అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా కూడా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ప్రారంభం నుంచి 32 నెలల కాలంలోనే ఒక ఎయిర్పోర్ట్ కూడా జిఎంఎల్ సంస్థ రెడీ చేయడం కూడా ఒక రికార్డు గా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రోజు ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే భారీగా జన సమీకరణ కూడా 3 పార్టీలకు సంబంధించి కూడా భారీగా జన సమీకరణ కూడా చేశారు. సుమారు 6 నుంచి 7 లక్షల మంది కూడా హాజరవుతారని అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సభా ప్రాంగణంలో అందరూ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.